హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ సోషల్ వరల్డ్. ఓకే, ఈరోజు మనం యూనియన్ గవర్నమెంట్ గురించి తెలుసుకోబోతున్నాం మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ద్వారా. సో ఫస్ట్ క్వశ్చన్, in the sentences below, which one is not correct? A. The President of India is the constitutional head of the state. The President is the first citizen of India. C. All executive actions of the government of India are formally taken in the name of Prime Minister of India. D. The governor is the symbol of unity, integrity and sovereignty of the nation. సో అంటే ఇక్కడ ఏంటంటే కింది వాటిలో సరైనది కానిది ఏంటి? ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇస్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ద స్టేట్, ఇది కరెక్ట్, సరైనది. ద ప్రెసిడెంట్ ఈజ్ ద ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా, ఇది కరెక్టే. All executive actions of the government of India formally taken in the name of Prime Minister of India. సో ఇక్కడ ఇది సరైనది కాదు, ఎందుకంటే ఆల్ ఎగ్జిక్యూటివ్ యాక్షన్స్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టేకెన్ ఇన్ ద నేమ్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ప్రైమ్ మినిస్టర్ కాదు. సో డి ఏంటి? ద గవర్నర్ ఈజ్ ద సింబల్ ఆఫ్ యూనిటీ, ఇంటిగ్రిటీ అండ్ సావరెంటీ ఆఫ్ ద నేషన్. సో ఇది కరెక్ట్. సో ఇక్కడ సరైనది కానిది ఏంటంటే సి ఆప్షన్. రెండవ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, విచ్ వన్ ఈజ్ నాట్ కరెక్ట్ రిగార్డింగ్ ద క్వాలిఫికేషన్ ఆఫ్ ప్రెసిడెంట్? అంటే ఈ క్రింది వాటిలో రాష్ట్రపతి అర్హతలకు సంబంధించి సరికానిది. బీ క్వాలిఫైడ్ ఫర్ ఎలక్షన్ యాజ్ ఎ మెంబర్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ ఆర్ రాజ్యసభ. B. He or she shall be a citizen of India. C. He or she shall have completed 35 years of age. D. He must not hold any office of profit under the government of India or the state government. అంటే రాష్ట్రపతి క్వాలిఫికేషన్ ఎన్నిక కావడానికి అతనికి ఉండే క్వాలిఫికేషన్స్ సరైనది కానిది ఏంటంటే ఆన్సర్ ఏంటంటే ఏ ఆన్సర్. ఎందుకంటే ఇక్కడ బీ క్వాలిఫై ఫర్ ఎలక్షన్ యాజ్ ఎ మెంబర్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ స్టేట్ కాదు. సో కౌన్సిల్ ఆఫ్ స్టేట్ నాట్, హౌస్ ఆఫ్ ద పీపుల్ అంటే లోక్సభలో మెంబర్గా క్వాలిఫై ఉండాలి. సో బి అనేది కరెక్ట్, సిటిజన్ ఆఫ్ ఇండియా. అతను 35 years కంప్లీట్ అయి ఉండాలి. మరియు ఇలాంటి గవర్నమెంట్ పదవులలో, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ గవర్నమెంట్ పదవులలో ఉండరాదు. సో ఇందులో సరైనది కానిది ఏంటంటే ఆప్షన్ ఏ. థర్డ్ వన్, విచ్ వన్ ఈజ్ నాట్ కరెక్ట్ రిగార్డింగ్ ద ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి సరైనది కానిది. ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ఇండైరెక్ట్లీ ఎలెక్టెడ్, ఆప్షన్ ఏ అది. ఆప్షన్ బి, లోక్సభ మెంబర్స్ ఆర్ ఎలెక్టెడ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఆల్సో రాజ్యసభ మెంబర్స్ ఆర్ ఎలెక్టెడ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, సి ఆప్షన్. నౌ డి ఆప్షన్, స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ మెంబర్స్ ఆర్ ఎలెక్టెడ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో ఇక్కడ సరైనది కానిది ఏంటంటే ఆప్షన్ డి. ఆప్షన్ డి సరైనది కానిది. ఎందుకు? సో ఇక్కడ లెజిస్లేటివ్ కౌన్సిల్ కాదు, ప్రెసిడెంట్ని ఎన్నుకోవడంలో లెజిస్లేటివ్ అసెంబ్లీ మెంబర్స్ ఎన్నుకుంటారు. సో ప్రెసిడెంట్ను ఎవరెవరు ఎన్నుకుంటారంటే లోక్సభ మెంబర్స్, రాజ్యసభ మెంబర్స్ మరియు స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ మెంబర్స్. ఓకే, సరైనది కానిది డి. ఓకే.
Fourth question. By whom by whom does the President of India make and subscribe an oath affirmation? అంటే రాష్ట్రపతి ఎవరి చేత ప్రమాణ స్వీకారం చేయబడతాడు, అంటే ఎవరి చేత ప్రమాణ స్వీకారం చేస్తాడు? ద ప్రైమ్ మినిస్టర్, ద సుప్రీం కోర్ట్ ఆఫ్ చీఫ్ జస్టిస్, ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ద హైకోర్ట్ చీఫ్ జస్టిస్. ఎవరి చేత అంటే దీని ఆన్సర్ ఆప్షన్ బి, అంటే ద సుప్రీం కోర్ట్ ఆఫ్ చీఫ్ జస్టిస్. సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ చేత ప్రమాణ స్వీకారం చేస్తాడు. ఫిఫ్త్ క్వశ్చన్. In the sentences below, the President of India does not have power. అంటే కింది వాక్యాల్లో ప్రెసిడెంట్కి లేని అధికారం ఏంటి? కలిగి లేని అధికారం లేనిది. లెజిస్లేటివ్ పవర్. ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ఎన్ ఇంటిగ్రేట్ పార్ట్ ఆఫ్ ద యూనియన్ లెజిస్లేటర్. బి. ఎగ్జిక్యూటివ్ పవర్. ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్స్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. సి. ఫైనాన్షియల్ పవర్. No money bill can be introduced in the Lok Sabha without his pre-notice. D. The power of the president rule declared without the advice of the state governor. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఏ లెజిస్లేటివ్ పవర్ అనేది సరైనది. అంటే శాసన సంబంధమైన అధికారాలు. అంటే ప్రెసిడెంటు కేంద్ర శాసన నిర్మాణ శాఖలో ఒక భాగము మన రాష్ట్రపతి. ఎగ్జిక్యూటివ్ పవర్ అంటే కార్యనిర్వహణ అధికారాలు. అంటే రాష్ట్రపతి ప్రధానమంత్రిని నియమిస్తాడు. ఇది సరైనది బి. సి. ఫైనాన్షియల్ పవర్. నో మనీ బిల్ అంటే ఏ ద్రవ్యానికి సంబంధించిన బిల్లుని లోక్సభ రాష్ట్రపతి పర్మిషన్ లేకుండా లోక్సభలో ప్రవేశపెట్టరాదు. ఇది సరైనది. సో సరికానిది డి. ద పవర్ ఆఫ్ ద ప్రెసిడెంట్ రూల్ డిక్లేర్డ్ వితౌట్ ద అడ్వైజ్ ఆఫ్ ద స్టేట్ గవర్నర్. స్టేట్ గవర్నర్ అడ్వైజ్ లేకుండా డిక్లేర్ చేయరాదు. సో అతని అడ్వైజ్ మీద సలహా మేరకే ప్రెసిడెంట్ రూల్ విధించవచ్చు. సిక్స్త్ వన్. ఇన్ ద సెంటెన్సెస్ గివెన్ బిలో విచ్ వన్ ఈజ్ నాట్ ఎన్ ఆర్డినరీ పవర్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? ఈ క్రింది వాటిలో ప్రెసిడెంట్ యొక్క ఆర్డినరీ పవర్ కానిది, అంటే ఆర్డినరీ అంటే సాధారణ అధికారాలు. మిలిటరీ పవర్, జ్యుడిషియల్ పవర్, ద పవర్ ఆఫ్ ప్రెసిడెంట్ రూల్, లెజిస్లేటివ్ పవర్. ద ఆన్సర్ ఈస్ సి. ఎందుకంటే ఇక్కడ ద పవర్ ఆఫ్ ప్రెసిడెంట్ రూల్ అనేది ఆర్డినరీ పవర్ కాదు, అది ఎమర్జెన్సీ పవర్స్. సో రాష్ట్రపతికి 3 రకాల అధికారాలు ఉన్నాయి. ఏంటి? ఆర్డినరీ పవర్స్, ఎమర్జెన్సీ పవర్స్ అండ్ డిస్క్రిమినేటివ్ పవర్స్. రైట్. ఓకే. 7th question. According to which article the president promulgate ordinance when the parliament is not in session? అంటే ఏ ఆర్టికల్ ప్రకారం ఆర్డినెన్స్ జారీ చేస్తాడు? ప్రెసిడెంట్ ఆర్డినెన్స్ని జారీ చేస్తాడు పార్లమెంట్ సమావేశంలో లేనప్పుడు. ఏ ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి ఆర్డినెన్స్ని జారీ చేస్తాడు? ఏ. ఆర్టికల్ 321, బి. ఆర్టికల్ 123, సి. ఆర్టికల్ 213, డి. ఆర్టికల్ 132. సో ఆన్సర్ ఈస్ బి. ఆర్టికల్ 123 ప్రకారం ఆర్డినెన్స్ జారీ చేస్తాడు పార్లమెంట్ సమావేశం లేనప్పుడు. సో ఇది చట్టంతో, ఈ ఆర్డినెన్స్ అనేది చట్టంతో సమానంగా ఉంటుంది. 8th question. Which one is not correct in the given sentences?
ఇచ్చిన వాక్యాలు సరైనది కానిది. నేషనల్ ఎమర్జెన్సీ, ఇక్కడ ఆర్టికల్ అని రాలేదు. నేషనల్ ఎమర్జెన్సీ ఆర్టికల్ 352. బి కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ 356, ఆర్టికల్ 356. ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఆర్టికల్ 360. డి ప్రెసిడెంట్ ప్రాముల్గేట్ ఆర్డినెన్స్ 321, ఆర్టికల్ 321. సో ఇక్కడ సరైనది కానిది ఏంటంటే ఆప్షన్ డి. ఇక్కడ ప్రెసిడెంట్ ప్రాముల్గేట్ ఆర్డినెన్స్ అంటే ఆర్టికల్ 123 ప్రకారం ఆర్డినెన్స్ ఇంతకుముందే మనం చెప్పుకున్నాం. ఆర్టికల్ 123 ప్రకారం. సో ఇక్కడ నేషనల్ ఎమర్జెన్సీ ఆర్టికల్ 350 ప్రకారం 352 ప్రకారం చేస్తాడు. కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ 350C, ఆర్టికల్ 356. ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఆర్థిక అత్యవసర పరిస్థితి 360, ఆర్టికల్ 360. సో ప్రెసిడెంట్ ఆర్డినెన్స్ అనేది ఆర్టికల్ 123 ప్రకారం ప్రెసిడెంట్ ఆర్డినెన్స్ని జారీ చేస్తాడు. సో ఇక్కడ సరైనది కానిది ఆప్షన్ డి. సో 9th క్వశ్చన్. హూ హ్యాస్ ద అథారిటీ టు రిమూవ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? రాష్ట్రపతిని తొలగించే అధికారం ఎవరికి ఉంది? ద లోక్సభ, ద రాజ్యసభ, ద పార్లమెంట్, ద సుప్రీం కోర్ట్ ఆఫ్ చీఫ్ జస్టిస్. ఆన్సర్ ఈస్ సి. సో రాష్ట్రపతిని తొలగించే అధికారం పార్లమెంట్కే ఉంది. సో పార్లమెంట్ అనగా లోక్సభ, రాజ్యసభ రెండు కలిపి. ఏ ఒక్కటి కూడా లోక్సభ మాత్రమే తొలగించలేదు, రాజ్యసభ మాత్రమే తొలగించారు. రెండిట్లో ఆమోదంతో ప్రెసిడెంట్ తొలగించబడతాడు. కాబట్టి రెండు అయితే కాబట్టి ఇక్కడ పార్లమెంట్. ఆప్షన్ సి. 10th క్వశ్చన్. సో అరేంజ్ ద క్రోనికల్ ఆర్డర్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అంటే ఇక్కడ వారి పనిచేసిన కాలం ఆధారంగా అరేంజ్ చేయాలి. ఏ ప్రణబ్ ముఖర్జీ, బి రామ్నాథ్ కోవింద్, సి ప్రతిభా పాటిల్, డి ద్రౌపది ముర్ము. సో ఇక్కడ ఫస్ట్ ఎవరు అంటే సిబిఏడి ఇచ్చారు. అంటే ప్రతిభా పాటిల్, రామ్నాథ్ కోవింద్, ప్రణబ్ ముఖర్జీ, ద్రౌపది ముర్ము. సో ఇది సరైనది కాదు. ఏ ప్రతిభా పాటిల్, బి రామ్నాథ్ కోవింద్, సి ప్రతిభా పాటిల్, డి ద్రౌపది ముర్ము. ఇది సరైనది కాదు. డి ద్రౌపది ముర్ము. సో ఇది కూడా సరైనది కాదు, ఎందుకంటే ద్రౌపది ముర్ము చివరిగా ఉండాలి. సో 4th వన్ సి ప్రతిభా పాటిల్, ఏ ప్రణబ్ ముఖర్జీ, బి రామ్నాథ్ కోవింద్, డి ద్రౌపది ముర్ము. ఆన్సర్ 4. సో ఫస్ట్ వీరి క్రోనికల్ ఆర్డర్లో ఫస్ట్ ప్రతిభా పాటిల్ తర్వాత ప్రణబ్ ముఖర్జీ, ఆ తర్వాత రామ్నాథ్ కోవింద్, చివరగా ద్రౌపది ముర్ము. సో ఇది ఓకే ఫ్రెండ్స్. మీకు ఈ క్వశ్చన్స్ ఉపయోగపడతాయని అనుకుంటున్నాను. మొత్తం ఇది అవర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గురించే క్వశ్చన్స్ ఉన్నాయి. 10 క్వశ్చన్స్. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.